కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి బాలకుమార్ ఆసుపత్రి ప్రాంగణం నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, ప్రస్తుతం హాస్పిటల్ వద్ద సిచ్యువేషన్ ఏంటి? కీలక పరిణామం జరిగింది. కానిస్టేబుల్ని హత్య చేసిన నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రియాజ్ తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఏఆర్ కానిస్టేబుల్ గన్ను లాక్కొని పారిపోతుండగా పోలీసులు కాల్చి చంపారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కూడా గాయాలైనట్లు మనకు సమాచారం అందుతుంది. మనం చూడొచ్చు హాస్పిటల్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు జనాలు. రియాజ్ ఎన్కౌంటర్ విషయం తెలిసి ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. 4th ఫ్లోర్లో రియాజ్ని ఉంచి అక్కడ చికిత్స అందిస్తున్నారు. మనం చూడొచ్చు హాస్పిటల్ వద్ద భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని తెలిసి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. పోలీసులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పూర్తి స్థాయిలో హాస్పిటల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితం వచ్చారు. రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన పరిణామాల్ని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రియాజ్ ఎన్కౌంటర్ విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ నెల 17న రియాజ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ని అదుపులోకి తీసుకున్నాడు. వాహనాల దొంగతనం కేసులో అతన్ని సిసిఎస్ పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా వినాయక్ నగర్లో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేశాడు. అక్కడి నుంచి బైక్ దొంగత తన స్నేహితుని బైక్ ద్వారా పరారైన నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కానిస్టేబుల్ని హత్య చేసిన విషయాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. రియాజ్ పైన 50,000 రివార్డు ప్రకటించింది. ఎవరైనా సమాచారం ఇస్తే 50,000 ఇస్తామంటూ నిజామాబాద్ నగరం మొత్తం కూడా కమిషనరేట్ పరిధిలో మొత్తం కూడా పోస్టర్లు వేశారు. సో అనంతరం పోలీసులు గాలింపు చర్యలు చేస్తుండగా శనివారం అర్ధరాత్రి రియాజ్ సారంగపూర్ కాలువ వద్ద పోలీసులకు చిక్కినట్లు చిక్కి అక్కడ కూడా తప్పించుకున్నాడు. పోలీసులు రౌండ్ కాల్పులు జరిపినప్పటికీ రియాజ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి కూడా అతని కోసం వేట కొనసాగుతుంది. దాదాపు కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసులంతా కూడా రియాజ్ని ఏ విధంగా పట్టుకోవాలనే ఒక పట్టుదలతో మొత్తం కూడా 5వ టౌన్ 6వ టౌన్ పరిధిలోని సారంగపూర్ నవిపేట ఏరియా ఈ ఏరియా అంతా కూడా జల్లెడ పట్టారు. ఇక్కడే తలదాచుకున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకొని అన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు జరిపారు. అతను స్నేహితులు కావచ్చు అనే బంధువులు అతనితో ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరి ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే ఒక లారీ క్యాబిన్లో సారంగపూర్ వద్ద గోడౌన్స్ ఉంటాయి. గోడౌన్స్ ప్రాంతంలో పాడుబడ్డ లారీ క్యాబిన్లో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్లారు. ఆ క్రమంలో పోలీసులను చూసి రియాజ్ పారిపోయే ప్రయత్నం మరోసారి చేశాడు. ఈ క్రమంలోనే ఒక సివిలియన్ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా మరోసారి అతనిపైన కత్తితో దాడికి తెగపడ్డాడు. అతనికి కూడా తీవ్ర గాయాలయ్యి ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులంతా రౌండప్ చేసి అతన్ని పట్టుకున్నారు. చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో స్థానికులు కొట్టడం గాయపడ్డట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతోనే ఇటు రియాజ్ చేతిలో హత్యాయత్నానికి గురైన వ్యక్తితో పాటు రియాజ్ని కూడా ఇదే హాస్పిటల్కి తరలించి నిన్న మధ్యాహ్నం ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా చికిత్స అందిస్తున్నారు. రియాజ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నిన్న మధ్యాహ్నం తర్వాత ప్రకటన జారీ చేశారు. సో 24 గంటలలోపు నిందితుడిని పోలీస్ రిమాండ్కు తరలించాల్సిన అవసరం ఉంటుంది. సో అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా రిమాండ్కు తరలించేందుకు పోలీసులు రిపోర్ట్స్ సిద్ధం చేస్తున్న తరుణంలో ఏఆర్ కానిస్టేబుల్ వద్ద ఉన్న గన్నులు లాక్కొని మరోసారి పారిపోయే ప్రయత్నం చేశారు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఆసుపత్రి నిత్యం చాలా మంది రద్దీగా ఉంటుంది. రద్దీగా ఉండే హాస్పిటల్లో గన్ను తీసుకొని ఒక అంతకుడి చేతిలో మరో గన్ను దొరికితే మాత్రం పెద్ద ప్రమాదం అయితే జరిగి ఉండేది అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో మరో ఏఆర్ కానిస్టేబుల్ రియాజ్ పై కాల్పులు జరిపి మట్టు పెట్టారు. రియాజ్ ఎన్కౌంటర్ చేశారనేది పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పుడైతే పూర్తిస్థాయి ఎన్కౌంటర్ జరిగింది. రియాజ్ హతమయ్యారు. పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొత్తం తర్వాత జరిగే పరిణామాలన్నిటి కూడా పోలీసులు దగ్గర నుండి జరిపిస్తున్నారు. మొత్తం మీద కానిస్టేబుల్ హత్య జరిగిన 48 గంటల్లోపే నిందితుని పట్టుకొని మట్టు పెట్టారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే బాలకుమార్, రియాజ్కు చాలా పెద్ద నేర చరిత్ర ఉంది. దాదాపు 40 కేసులు ఉన్నాయి. అది కాకుండా మొన్న అదుపులోకి తీసుకునేటప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అటువంటి నేర చరిత్ర కలిగిన రియాజ్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పుడు అసలు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు? దానికి సంబంధించిన సమాచారం ఏమన్నా మీ దగ్గర ఉందా? భోగి, ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కూడా రియాజ్కు ఒక నేర చరిత్ర ఉంది. చాలా చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. సో రియాజ్ ఒంటరిగా పెరిగాడు. ఈ క్రమంలోనే అతను నేర ప్రవృత్తి వైపు అడుగులు వేశారని చెప్తున్నాడు. ఒక గ్యాంగ్లో రౌడీ షీటర్ ఒక గ్యాంగులో మెంబర్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అతనే ఒక రౌడీ షీటర్గా మారాడు. చాలా తక్కువ వయసు
25 సంవత్సరాల లోపే రియాజ్ వయసు ఉంటుంది. కానీ ఈ 25 సంవత్సరాల్లోనే చాలా నేరాలకు పాల్పడ్డాడు. ప్రధానంగా చైన్ స్నాచింగ్లతో పాటు బుల్లెట్ దొంగతనాల్లో ఆరితేరినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. గతంలో దాదాపు 20 నుంచి 30 బుల్లెట్లు దొంగతనం చేసిన కేసులో రియాజ్ని ఒకసారి అరెస్ట్ చేశారు. ఇటు గొలుసు దొంగతనం కేసులో, చైన్ స్నాచింగ్ కేసులో కూడా రియాజ్ని అరెస్ట్ చేశారు. దాదాపు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 40కి పైగా కేసులు ఉన్నట్లు పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. ఇక్కడ దొంగతనం చేసిన వాహనాల్ని మహారాష్ట్రకు తీసుకెళ్లి నంబర్లు మార్చి అక్కడ విక్రయాలు జరుపుతూ ఈ విధంగా ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే హత్యలకు కూడా పాల్పడడం పోలీసుల దృష్టికి వచ్చింది. వాహనాల దొంగతనం కేసులోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పుడు కొద్దిమంది, ఒక సిసిఎస్ ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్, ఇక ప్రమోద్ మాత్రం తన బంధువుతో అక్కడికి వెళ్ళాడు. ప్రమోద్ మధ్యలో రియాజ్ను ఎక్కించుకొని బండిపైన సిసిఎస్ పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా ఒక్కసారిగా కానిస్టేబుల్ ప్రమోద్ గొంతు పట్టుకొని కత్తితో ఛాతీలో పొడిచి అతికిరాతకంగా హత్య చేసినట్లయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసుల పైన దాడులు చేయడం, హత్యకు పురిగొల్పడం, దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, సీరియస్గా పరిగణించారు. ఏకంగా డీజీపీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసలు నిజామాబాద్లో కానిస్టేబుల్పై హత్య జరగడం మాత్రం పోలీస్ శాఖ జీర్ణించుకోలేకపోయింది. ఖచ్చితంగా దీనికి రిప్లై ఉండాల్సిందే అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అంది. అందులో భాగంగానే ఉరుకులు పరుగులు పెట్టారు పోలీసులంతా. దాదాపు 9 బృందాలను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనరేట్లో పరిధిలో ఉన్న అందరు పోలీస్ అధికారులు నిజామాబాద్కు వచ్చారు. నిజామాబాద్ ప్రాంతంలోని 5వ టౌన్ 6వ టౌన్ పరిధిలో ఈ రియాజ్ ఉంటున్నట్లు పక్కా సమాచారం అందడంతో అక్కడనే 48 గంటలుగా కంటి మీద కునుకు లేకుండా అతని కోసం గాలించారు. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకొని ఇక పోలీస్ హాస్పిటల్కి తరలించారు. మరోసారి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఎన్కౌంటర్ అయ్యారనేది పోలీసులు చెప్తున్నారు. భోగి. థ్యాంక్ యూ బాలకుమార్. నిజం